మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. జయంత్యుత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలనే ఆలోచన గత ప్రభుత్వంలో కూడా జరిగింది. కాకపోతే చాలామంది ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ తెలియకపోవడం సోచించారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి విధానంలోనే ఏదో చర్యగానే ఈ కార్యక్రమం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఆయన సమాధి కానీ ఆయన సమాధికి అనుగుణంగా అక్కడ టూరిజము, హరిత రెస్టారెంట్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ కట్టించినటువంటి ఖ్యాతి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి గారి చొరవతో జరిగిన అప్పటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గాను చైర్మన్గాను ఉన్నారు. ఈ రోజున ఈ కాలంలో ఆ రిసార్ట్ని మళ్ళీ మనం కట్టాలంటే దాదాపు 10 కోట్ల పైన ఖర్చు అవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఎందుకో ఆ ప్రాంతం పూర్తి నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కలెక్టర్ గారు మేము ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఎక్కడైతే వేమన గారి జీవ సమాధి ఉందో అక్కడ నిర్వహిస్తామని చెప్పేసి కోరిన వెంటనే పై స్థాయి అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడ నిర్వహించే విధంగా అంగీకరించడానికి ఆయన సుముఖత తెలపడం, నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకు కానీ జిల్లా యంత్రాంగానికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాం. తదుపరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేసి ఈ లోగోని ఆవిష్కరింపజేయాలా, అంతేకాకుండా మీరు రావాలి ఈ కార్యక్రమానికంటే ఆయన నారా లోకేష్ గారు ఇద్దరు కూడా దావోసు పోతున్నటువంటి సందర్భంగా నేను రాలేకపోతున్నాను కానీ బాగా చేయని చెప్పేసి వినూత్నంతో చర్చించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏ ఒక్కరి కార్యక్రమమో కాదు, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదు, ఏ ఒక్క పార్టీకో సంబంధించినది కాదు. ఇది రాష్ట్ర పండుగ అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాం. అంటే ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు, దానికి అభ్యంతరాలు లేదు. అంతే స్థాయిలో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా, మంత్రులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా పిలవడం జరిగింది. ఆయన సత్యప్రసాద్ అందరూ దాదాపు ఇన్ఛార్జి మంత్రివర్గ గారు కూడా సాయంత్రం చెప్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అందరికీ నియోజకవర్గ ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా అందరికి కూడా ఒకటే పిలుపునిస్తాను, ఇది ఏ ఒక్కరిది పండగ కాదు, అందరి పండగ. మన నియోజకవర్గాన్ని మొదటి నుంచి కూడా టూరిజంలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే పోతాం. అందులో భాగంగా మొదటడికి ఇక్కడే పడబోతాం. అందుకనే మాకు శ్రమ అయినా వ్యయప్రయాసాలు కోర్చుకొనైనా దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు తీసుకుపోతున్నాము. ఈ సత్సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కమ్మని చెప్పేసి కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి, తద్వారా వేమన గారి ఖ్యాతి అనేది నేను చెప్పడమో మీరు చెప్పడమో కాదు, పుస్తక పఠనం చేసే ప్రతి తెలుగువాడికి తెలుసు, సుపరిచితులు, కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే వేమన గారి ఏదైతే ఆ రోజుల్లో కవిత ద్వారా జీవన విధానాన్ని కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ రోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ప్రతి మనిషి పాటించాల్సినటువంటి కనీస ప్రమాణాలు ఆ రోజుల్లోనే తెలియజెప్పడం, మంచి చెడుని గీత గీసినట్టు తెలియజెప్పడం, ఏది అవలంబించవచ్చో ఏది అవలంబించకూడదో, ఏ రకమైనటువంటి మనిషి ఉన్నత స్థాయికి ఎదగలుగుతాడో, ఉన్నతంగా గుర్తింపు పడతాడో తన పద్య రూపంలో తెలియజేయవచ్చు. ఆ మూలాల్ని మర్చిపోకుండానే ఈ రోజున మా ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. అంతేకాకుండా టూరిజం సర్క్యూట్ మనం ఇక్కడ డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతున్నాం. అందుకు కావాల్సినటువంటి మొట్టమొదటి అడుగు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక చిన్న ప్రయత్నం కాదు, ఒక పెద్ద ప్రయత్నమే. భవిష్యత్తులో వచ్చేటువంటి శివరాత్రి కూడా కావచ్చు, పెద్ద ఎత్తున తిమ్మం మరిమందికి కూడా నిర్వహిస్తాం. ఒక కార్నివాల్ రూపంలో నిర్వహించాలని ఆలోచన. ముఖ్యమంత్రి గారు కూడా మన సెంటినరీ సెలబ్రేషన్స్, సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా నన్ను పిలిచి మరీ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. ఫోకస్డ్గా చేయండి తిమ్మమ్మ మరిమాన్ని, ప్రపంచ రికార్డులో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉండేటువంటి చెట్టు ఇది. ఈ ప్రాంతాన్ని ఫోకస్డ్గా చేయండి, తీర్చిదిద్దమని చెప్పేసి ఆయన కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పడం కూడా తెలియజెప్పడం చెప్పింది. అందుకు అనుగుణంగానే మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయని చెప్పేసి ప్రజానికి తెలియజేస్తాం. మాకు ఎక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ లేదంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ కాదు. ఇది
ఈ ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టాలా, అన్ని రంగాల్లో కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని కనపరచాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాం. కాబట్టి ఇది చిన్న చిన్న ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని చిన్నగా చూడొద్దండి, మన అందరి కార్యక్రమంగా, మన ప్రతి ఇంట్లో కార్యక్రమంగా చూడమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం జరగమని చెప్పేసి చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఎంఈఓతో కూడా సమావేశం జరిగింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాను. మొన్న నారా లోకేష్ గారు పిలిపించున్నారు, మెగా టీచర్స్ పేరెంట్ మీట్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఓరియంటేషన్ అనేది, సోషలైజింగ్ అనేది జరుగుతూనే ఉన్నాయి. తద్వారా సమాజంలో అశాంతి ఉంది, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనము అనే ఒక బలమైనటువంటి ఒక నినాదం వస్తుంది. అందుకు ఇటువంటి కార్యక్రమాలు జరగాలనే ఒక ఆలోచనతో ముందుకు పోవాలి. కాబట్టి ఈ సదుద్దేశాన్ని, ఈ సత్సంకల్పాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.